హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మీకోసం నేనైతే పక్కా కొలతలతో ఇన్‌స్టాంట్ మ్యాంగో పికిల్ అయితే రెడీ చేశానండి. దీన్నైతే మీరు ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి. ఎందుకంటే ఏమీ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా నేను పక్కా మెజర్‌మెంట్‌తో అయితే ఈ పికిల్ అయితే చేశానండి. దీనికి నేను 3 మ్యాంగోస్ అయితే తీసుకున్నాను. ఆ మ్యాంగోస్ టెంక తీసేసి ఇన్‌స్టాంట్ కదండీ! చిన్న పీసెస్ చేసుకున్నాను. ఇలాగ టెంక తీసేసి స్మాల్ పీసెస్‌గా. సో, దీనికోసం ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ అయితే ఆహ్, ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని స్లో ఫ్లేమ్‌లో ఆ మంచి అరోమా స్మెల్ వచ్చేలాగా ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని నేనైతే ఈ ఒక బౌల్ చూడండి, ఈ బౌలు ఇదే బౌల్‌తో మెజర్మెంట్ మొత్తం చేస్తా అన్నమాట. ఇదే బౌల్‌తో ఇప్పుడు 1 కప్ అయితే ఆయిల్ హీట్ చేసుకుంటున్నానండి. నేను ఈ మ్యాంగో పికిల్‌కైతే గ్రౌండ్ నట్ ఆయిల్ అంటే వేరుశనగ నూనె అయితే యూజ్ చేస్తానండి. ఇదైతే చాలా టేస్ట్ వస్తదండి మన పచ్చడికైతే. సో, 1 కప్ అయితే ఇలా ఒక 2 మినిట్స్ హీట్ చేసుకుందాం. ఇప్పుడు ఇవి చల్లారినవి పౌడర్ అయితే ఈ విధంగా మిక్సీలో వేసుకొని ఈ ఆవాలు, మెంతులు పౌడర్ పట్టుకుందామండి. ఇవి 1 బై 1 నేను చూపిస్తానన్నమాట. ఇప్పుడు ఈ పికిల్‌కి కావాల్సిన తాలింపు అయితే పెట్టుకుందాము. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని ఒక 4, 5 డ్రై మిర్చి, ఎండుమిర్చి పీసెస్ యాడ్ చేసుకొని ఇందులోనే మనం కొద్దిగా గార్లిక్ యాడ్ చేద్దామండి. సో, దీన్ని మొత్తాన్ని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుందాము. ఇందులో కొద్దిగా టర్మరిక్ కూడా యాడ్ చేద్దాము అండ్ కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుందాము. ఇది మొత్తం చల్లారనిద్దాము. ఇప్పుడు ఇది ఈ పీసెస్ అన్నీ, మ్యాంగో పీసెస్ అన్నీ కలుపుకునే విధానం చెప్తానండి. ఇదైతే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఈ కప్‌తో నేను పీసెస్ మెజర్మెంట్స్ అయితే ఎన్ని కప్పులైనయి మన మ్యాంగో పీసెస్ అనేది చూపిస్తాను. 1 కప్, 2 కప్స్, 3 కప్స్, 4 కప్స్ అయితే అయినాయండి నేను తీసుకున్న పీసెస్ అయితే. ఇదిగో చూసారా, ఈ విధంగా పీసెస్‌ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకుందాము. ఇందాక నేను ఒక బౌల్ చూపించాను కదా! ఆ బౌల్ తోటే మెజర్మెంట్ మొత్తం తీసుకోవాలండి. 1 కప్ కారం అయితే యాడ్ చేశాను. పావు కప్పు సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ మన ఈ ఆవాలు, మెంతి పొడి పావు కప్ అండి. సో, ఇదే కప్పుతో 1 కప్ ఆయిల్ అయితే యాడ్ చేద్దాము. ఇప్పుడు వీటన్నిటిని ఈ విధంగా కలుపుకుందాము. ఇందులోనే మనం కొన్ని పచ్చివి గార్లిక్ అయితే యాడ్ చేద్దామండి. నేను తాలింపు అవన్నీ ముందుగానే ఎందుకు పెట్టుకున్నాను అంటే, అవన్నీ వేడి వేడివి వేయకూడదు. పికిల్‌లో అన్నీ చల్లార్చుకొనే వేయాలండి. దానికోసం నేను అంత ప్రిపరేషన్ ముందుగానే చేసి పెట్టుకొని చల్లారిన తర్వాతే ఈ విధంగా కలుపుతున్నాననమాట. వేడి వేడిగా ఏది కలపకూడదు. కలిపితే పికిల్ బూజైతే వచ్చేస్తదండి. పికిల్ పోతుంది, చెడిపోతుంది పికిల్ అయితే. ఈ విధంగా అన్నీ కూల్ డౌన్ అయిన తర్వాతే మనం పికిల్‌ని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా పక్కా కొలతలతో చేస్తే ఏమి రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా ఈ పికిల్‌నైతే ఎవరికి వాళ్ళే రెడీ చేసుకోగలుగుతారండి. ఇది సో, ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్‌లోకి టర్న్ అయితే చేసుకుందాం. అస్సలు తేమ అనేది తగలకుండా పొడి పొడిగా ఉండాలండి మనం తీసుకునే ఏ ఐటెమ్ అయినా. సో, ఐటెమ్ మీన్స్ బౌల్సు, గెంటెలు ఆ విధంగా. చూసారా, పికిల్ అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా అన్నం రైస్ పెట్టుకొని కలుపుకొని తింటే అసలు భలే ఉండిద్దండి. ఈ విధంగా ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండండి. ప్లీజ్ ఇష్టమున్న వాళ్ళు రియల్‌గా కామెంట్ చేయండి.
ఈ విధంగా పికిల్ అంతా అయిపోయిన తర్వాత అన్నం కలుపుకొని తింటే ఉంటది. అబ్బా! నేనొక్క ముద్ద కలుపుకొని మీకు చూపిస్తాను చూడండి. అసలు టేస్ట్ అయితే ఆసమ్ ఉంటది. నాకు ఇది ఈ విధంగా కలుపుతుంటేనే మౌత్ వాటరింగ్ అయితే ఫామ్ అయిపోతుంది. నాకు తెలిసి ఇది చూసే వాళ్ళకి గూడా మౌత్ వాటరింగ్ ఫామ్ అయితే అవుతదండి. రియల్లీ మ్యాంగో పికిల్‌కున్న ఇదే అదన్నమాట. చూద్దాం ఒకసారి నేను టేస్ట్ చూస్తున్నాను. ఎలా ఉందో మీకైతే చెప్తాను. ఎంత బావుందో అసలు. సో, ఫైనల్‌గా మన పికిల్ అయితే రెడీ అయిందండి. చూసారు కదా! పక్కా కొలతలతో ఎంత ఈజీగా చేశానో. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.